జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తారని చెబుతోంది. యువతలకు మహిళలకు పెద్దపీట వేస్తానంటోంది. అలాగే అసత్య ప్రచారాలు ఖండించాలని, అధికార పక్షం ప్రతిపక్షం మాటలు నమ్మొద్దంటోంది. జనసేన వామపక్షాలతో కలిసి వెళ్తానంటోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జనసేన ఏ విధంగా స్పందిస్తోంది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఎవరితో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఆసక్తి ఉన్న నేపథ్యంతో దానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. ప్రధానంగా 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు కూడా విలేకరుల సమావేశంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే జగన్కి వచ్చిన సమస్య ఏంటని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక రకమైన ఆసక్తి అయితే ప్రజల్లో కూడా నెలకొంది. జనసేన ఎవరితో పొత్తుకు ముందుకెళ్తుందనే దానికి సంబంధించి ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఒక రోజు సమయం తీసుకున్నప్పటికీ పార్టీ నేతలు అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక క్లారిటీ అయితే అటు పార్టీ కేడర్ కానీ ప్రజలకు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేశారని చెప్పొచ్చు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పష్టంగా కూడా వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతోనే మేము తమ పార్టీ కలిసి వెళ్తుందని 175 నియోజకవర్గాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తుందని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండు కూడా చేసే ఈ ప్రకటనలు కానీ ఏది నమ్మొద్దని చెప్పి ఆయన ట్విట్టర్ ద్వారా కూడా పిలుపునిచ్చారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని, వామపక్షాలతో తప్ప ఎవరితో కూడా కలిసి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేయడం ద్వారా అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షంతో రెండు పార్టీలు టీడీపీ వైసీపీలతో ముందుకెళ్లే ప్రసక్తే లేదనే క్లారిటీ అయితే ఆయన ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో యువతకు మహిళలకు ప్రధానంగా అవకాశం ఇచ్చే ఉద్దేశంతోనే జనసేన కూడా ఉందనే విషయాన్ని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేస్తారు. గతంలో కూడా అక్టోబర్ నెలలో కూడా ఆయన ట్విట్టర్ ద్వారా వైసీపీతో పొత్తుకు సంబంధించి ఊహాగానాలు వచ్చిన సమయంలో కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీతో పొత్తుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి, అదేవిధంగా సీట్లు సర్దుబాటుకు కూడా ఒక కొలిక్కు వచ్చాయి అన్న సమయంలో కూడా ఆయన ఇదే విధంగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న విధంగా ఏదో వేరే పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే విషయాన్ని నమ్మొద్దని చెప్పి కేడర్కి ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా అదే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి డైనమాలో కేడర్ కానీ వేరే గందరగోళం అనేది లేకుండా ఉండటానికి ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఆయన ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. దీనిలో
అధికార పక్షమైన టీడీపీ, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ రెండు పార్టీలతో జనసేన కలిసి వెళ్ళదు. ఇప్పటి వరకు ఉద్యమాల్లో కలిసి వెళ్తున్నటువంటి వామపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో సిపిఐ, సిపిఎం తోనే మేము రానున్న రోజుల్లో ముందుకెళ్తామని చెప్పి ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఆయన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అటు కేడర్ కూడా దీని ద్వారా గందరగోళానికి గురవద్దని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అధికార పక్షం, ప్రతిపక్షం రెండు కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే తమ ఉద్యమం నడుస్తుందని చెప్పి ఆయన ప్రతి బహిరంగ వేదికల్లో కూడా చెప్తున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అయితే కొంత ఆసక్తి రేపాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి జనసేన, టీడీపీ కలిసి ముందుకెళ్తాయా అన్న దాని సమాధానానికి సంబంధించి కొంత చర్చ నడుస్తుంది. మరోవైపు కేసీఆర్, అదేవిధంగా మోడీ, జగన్ మాత్రమే ఒక కూటమిగా రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గత 2 రోజులుగా చంద్రబాబు చెప్పడం, పవన్ కి సంబంధించి కొంత ఆయన మెతక వైఖరి అంటే పవన్ ని విడిగా వీళ్ళ ముగ్గురు నుంచి విడదీసి చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక ప్రచారం, చర్చ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ టీడీపీ, జనసేన గత ఎన్నికల్లో మాదిరిగా ముందుకెళ్తాయనే ఒక ప్రధాన చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాని అన్నిటికీ కూడా ఒక తెరదించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ప్రకటన ద్వారా చేశారని చెప్పొచ్చు. ప్రకటనలో స్పష్టంగా మాత్రం టీడీపీతో, వైసీపీతో జనసేన వచ్చే ఎన్నికలతో పొత్తు పెట్టుకోదనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పారు. 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తుంది. ఎందుకంటే జనసేన కొన్ని నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో దానికి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది, దానికి వామపక్షాలతోనే కలిసి వెళ్తుందనే ఒక ట్విట్టర్ ప్రకటన ద్వారా మొత్తం కేడర్కి అయితే ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇతర 2 రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, వైసీపీకి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మీతో మేము కలిసి వచ్చే అవకాశం లేదు అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత అయితే ఇచ్చిన నేపథ్యంలో ఒక గందరగోళ పరిస్థితి అయితే పోయింది. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కూడా టీడీపీ, జనసేన, వైసీపీ కూడా విడివిడిగా వెళ్తాయి అనే దానికి సంబంధించి ఈ ప్రకటనతో ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు. అదేవిధంగా మొదటి నుంచి ఉద్యమాల్లో ఏదైతే ముందుకెళ్తుందో జనసేన పార్టీ వామపక్షాలతో, అదేవిధంగా ఎన్నికలు కూడా వెళ్తుందనే క్లారిటీ కూడా ఈ ప్రకటన ద్వారా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రకటన ద్వారా అయితే గత 2 రోజులుగా నడుస్తున్న ఒక ప్రధాన చర్చగా అయితే పవన్ కళ్యాణ్ తెరదించారని చెప్పచ్చు. అయితే శ్రీకాంత్, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బీజేపీ గురించి జనసేన ప్రస్తావించకపోవడం దీని వెనుక ఏమైనా కారణం ఉండొచ్చా? అలాగే మిగతా పార్టీలు దీన్ని ఏ విధంగా చూస్తాయనుకోవచ్చు? వైసీపీ కూడా 2 రోజుల క్రితం చంద్రబాబు చేసిన ప్రకటన మీద వైసీపీ నేతలు అందరూ కూడా టీడీపీ, జనసేన లాస్ట్ ఎన్నికల్లో కలిసి వెళ్ళాయి. ఈసారి కూడా విడివిడిగా వెళ్తాయని మేము అనుకోవట్లేదు, మాతో మాత్రం కలిసి రావాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి వైసీపీ నేతలు కూడా కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో 2 రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి కొంత చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ గుంటూరు సభ వేదిక విమర్శలు చేశారో ఆ తర్వాత నుంచి కూడా ఇదే వైఖరి టీడీపీకి అదేవిధంగా జనసేనకి మధ్య కొంత అంతరం వచ్చిన నేపథ్యంలో ఈ మరోసారి పొత్తే ఉన్న ఈ 2 పార్టీల మధ్య ఉంటుందా అనే దానికి సంబంధించి ఒక ప్రధాన చర్చ జరిగిన నేపథ్యంలో దీనికి ఒక తెరదించుతూ అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజున ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా బీజేపీతో కూడా ముందుకెళ్తాం అనేది ఎక్కడా చెప్పలేదు, కేవలం వామపక్షాలతోనే కలిసి వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా కూడా ట్విట్టర్ ప్రకటనలో కూడా తెలియజేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శ్రీకాంత్. టీటీడీ మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు